జాన్ పాల్ బ్రతికే ఉన్నాడంటారా? ఇంత జరుగుతున్నా అతని నుండి ఏ ఒక్క వీడియో రాకపోవడంతో ఈ డౌట్ వచ్చింది. సరే, సాలెం రాజు గారు చెప్పిన మాటను బట్టి చాలామంది చాలా రకాలుగా వాళ్ళకి నచ్చినట్లుగా వీడియోలు చేస్తున్నారు. దాంట్లో ఒక వ్యక్తి, మన యొక్క ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, పచ్చిండయ్య ప్రవీణ్ అని ఎందుకు పెట్టానంటే, ఇలాంటి వాటి విషయంలో చాలా ముందుంటాడు. ఎప్పుడు దొరుకుతారా అంటే, వీళ్ళు అనేకమైనటువంటి మాటలను మాట్లాడతారు. మరియమ్మ గురించి కానీ, బైబిల్ గ్రంథం గురించి కానీ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనల గురించి నచ్చినట్లుగా మాట్లాడతారు. కానీ సాలెం రాజు గారు అక్కడ ఉద్దేశపూర్వకంగా ఒకరిని చెప్పాలని ఆయన చెప్పలేదు. వాళ్ళకి బుద్ధి చెబుతూ రోడ్డు కడ, బజారు కడ, అంటే ఆయన ఉద్దేశం ఏంటి? బజారుది అని మనం ఎవరిని అంటాం చెప్పండి? సర్వసాధారణంగా ఇది బజారుది అని ఎవరిని అంటాం? వ్యభిచారించేటటువంటి చాలామందిని మనం అంటాం, క్యాజువల్గా అంటాం అది. అయితే ఆ రకమైనటువంటి ధోరణితో, అంతేగాని మల్లెపూలు కొనేవారిని కానీ మల్లెపూలు అమ్మేవారిని కానీ అనాలనేటటువంటి తాత్పర్యం అక్కడ మనకు కనిపించట్లేదు. ఆ సింపుల్గా చిన్న పిల్లోడు కూడా అర్థమవుతుంది ఆ విషయం, ఏ ఉద్దేశంతో ఆ మాటని చెప్తున్నారు అనేది. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళకి నచ్చినట్లుగా దానిని ఊహించేసుకుని ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక కుట్ర అనేది బయటపడుతుంది. ఒకరి మీద ఒక రకమైనటువంటి దృష్టి కలిగి ఆయనని కుట్ర చేయాలి అనేటటువంటి బుద్ధితో చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు అర్థమవుతుంది. దయచేసి స్త్రీలకు నేను చేసేటటువంటి మనవి, నమస్కరించి చేసే మనవి ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాటలను మీరు నెగిటివ్గా ఆలోచించకండి. దయచేసి స్త్రీలను ఒక మాట అనాలి అనేటటువంటి ఉద్దేశం అయితే లేనే లేదు. ఆ సందర్భంలో ఆ సందర్భంలో వాళ్ళకు బుద్ధి చెప్పాలి, పవిత్రత గురించి, దేవుని పిల్లల గురించి, దైవ సంబంధులు ఎలా ఉండాలి అనే దాని గురించి వివరిస్తూ, కొన్ని అపవిత్రమైనటువంటి, అటు పూలు అమ్మడం అపవిత్రం, పూలు కొనడం అపవిత్రం, అది కాదు నేను అనేది. అంటే బజారుది అని అనడానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవులంగా మనము కొన్ని వ్యభిచార పనులు మనం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పటం జరిగింది. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి. దయచేసి నెగిటివ్గా ఆలోచించకండి. హిందూ, క్రైస్తవులు, ముస్లింలు ఉన్నటువంటి బంధాన్ని, ఉన్నటువంటి ఐక్యతను మనం పోగొట్టుకోవద్దు. చాలామంది దీనిని పోగొట్టాలి అనే ఉద్దేశంతో, ఉన్నటువంటి ఐక్యతను, ఒక మంచి బంధాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో అనేకులు మనకు అనేకమైన మాటల విషయాలు చెప్తారు. కానీ మనం కలిసి ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని అందరికీ ప్రభువు పేరట ఈ వీడియో చూస్తున్న అందరికీ మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.